రైట్ క్రాంతి సజ్జల బినామీ శ్రీకాంత్ అలాగే సబ్ రిజిస్ట్రార్ ఏకంగా డీఏజీని బ్లాక్మెయిల్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎస్ అమూల్య, గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏ రకంగా వాళ్ళు అక్రమ రిజిస్ట్రేషన్ చేశారనేది ప్రస్తుతం మనం ఆడియో రూపంలో కూడా రాజ్ న్యూస్లో చూపించే ప్రయత్నం చేశాం. స్క్రీన్ పై నుంచి అది ప్రజలందరికీ కూడా తెలిసేలా చూసాము. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఏ రకంగా వాళ్ళ అధికారాన్ని అడ్డుపెట్టుకుని డబ్బులు ఏ రకంగా బదలాయించారు, వారి మాట వినపోతే అవసరమైతే చంపేందుకు కూడా వెనకాడవద్దు అంటూ కూడా వాళ్ళ సంభాషణ మనం వినొచ్చు క్లియర్గా కూడా. సబ్ రిజిస్ట్రార్లకు సంబంధించి వాళ్ళ మాట వినింటే డబ్బులు ఇస్తారు, లేకపోతే వాళ్ళని చంపేందుకు వేరే వాళ్ళకి అదే సుఫారీగా ఇద్దామంటూ కూడా చేమకుర్తి శ్రీకాంత్ కావచ్చు, సబ్ రిజిస్ట్రార్ సింగ్ కావచ్చు, ఇద్దరూ కూడా మాట్లాడుకున్న ఆడియో ప్రస్తుతము మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. అంటే ఏ రకంగా వాళ్ళు ఎలాంటి పనులు చేసైనా సరే వాళ్ళకు కావాల్సింది వాళ్ళు అధికారాన్ని అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఫేక్ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం, ప్రూఫ్ కింద కూడా మనం చూపించాము. మొత్తం అన్ని ఆధారాలతో సహా కూడా మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. పూర్తి స్థాయిలో ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే దాదాపు 600 కోట్ల విలువ చేసే భూముల్ని అక్రమరికంగా రిజిస్ట్రేషన్లు చేపించుకున్నారు, దానికి అన్ని ఆధారాలతో సహా ఈరోజు మనం రాజ్ న్యూస్ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. దానిలో భాగంగానే ఇబ్రహీంపట్నంలో గతంలో సబ్ రిజిస్ట్రార్గా ఉన్న సింగ్ ఇక్కడ కీలక పాత్రధారి, అతన్ని కూడా భయపెట్టారంటూ కూడా కొంత అతని కుటుంబ సభ్యులు కావచ్చు, అతనికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అటు శ్రీకాంత్, ఎవరికైతే సజ్జలకి బిరామీగా ఉన్నారో శ్రీకాంత్, అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ సింగ్, వీళ్ళిద్దరూ కీలకంగా వ్యవహరించి దాదాపు 600 కోట్ల విలువ చేసే భూముల్ని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. దానిలో భాగంగానే విజయవాడ కావచ్చు, ఇబ్రహీంపట్నం కావచ్చు, విశాఖ, ప్రకాశం జిల్లా, ఇలా ఏపీ వ్యాప్తంగా కూడా ఈ రకమైన దందాలనే చేశారు, భూ కబ్జాలనే చేశారు అనేది కూడా పెద్ద ఎత్తున డాక్యుమెంట్ రూపంలో డాక్యుమెంట్స్ చూస్తే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. బినామీల రూపంలో ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ వెళ్ళారు. ప్రస్తుతం సింగ్ ఏసీపీ అధికారుల ఆధీనంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా దాదాపు 48 గంటల నుంచి కూడా సింగ్ను విచారిస్తున్నట్టు కూడా మనకు కొంతమేర సమాచారం అందుతున్న నేపథ్యంలో సింగ్ను కనుక విచారిస్తున్న నేపథ్యంలోనే కొన్ని విస్తుపోయే వాస్తవాలు సింగ్ నుంచి పోలీసులు తెలుసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే పూర్తి స్థాయిలో గత ప్రభుత్వ హయాంలో ఎవరు దీనికి సంబంధించి పెద్దలు వాళ్ళకి అండదండలుగా ఉన్నారు అంటే ఇప్పటికే కొంత ప్రచారం జరుగుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, కేఎన్ఆర్ కావచ్చు, ఇతర వ్యక్తులు ధనుంజయ రెడ్డి కావచ్చు, అప్పటి డీజీగా ఉన్న వ్యక్తి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ భూ కబ్జాలకి సంబంధించి, భూ రిజిస్ట్రేషన్లకి సంబంధించి సహకరించారు. ఒకవేళ ఎవరన్నా నిరాకరిస్తే వాళ్ళ పైన పోలీసు కేసు పెడతామని బెదిరించి మరీ రిజిస్ట్రేషన్లు చేపించేవారంటూ కూడా ఆ ఆడియోలో మనం క్లియర్గా వినొచ్చు. బెదిరించని పక్షంలో ఒకవేళ మాట వినబోతే కనుక చంపేందుకు కూడా వెనకాడకుండా దానికి సంబంధించి కూడా వాళ్ళు ఏదైతే సుఫారీ రద్దు చేసుకున్నారో దాన్ని కూడా ఇచ్చి వాళ్ళని చంపేందుకు కూడా వెనకాడట్లేదు అనేది కూడా క్లియర్గా ఆడియో రూపంలో స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు పూర్తి స్థాయిలో సబ్ రిజిస్ట్రార్లకు సంబంధించి అంటే విశాఖకి సంబంధించిన భూమిని కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాగా ఉన్న ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాగా ఉన్న ఇబ్రహీంపట్నంలో రిజిస్టర్ చేయించేవాళ్ళు, అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో ఉన్న భూమిని విశాఖలో రిజిస్టర్ చేయించేవాళ్ళు, విజయవాడలో ఉన్న భూమిని విశాఖలో రిజిస్టర్ చేయించేవాళ్ళు. ఇలా ఒక్క దగ్గర ఉన్న భూమిని ఎన్ఏవేర్ అనే ఆప్షన్ని ఉపయోగించుకుని దాన్ని వాళ్ళ సౌలభ్యంగా ఉపయోగించుకుని అక్కడ ఉన్న సబ్ రిజిస్ట్రార్లకి సంబంధించి డబ్బులు ముట్టజెప్తూ వాళ్ళు ఈ రకంగా భూదందాలకి పాల్పడ్డారు. అదేవిధంగా అక్కడ గనక సబ్ రిజిస్ట్రార్లు మాట వినపోతే అవసరమైతే వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేయించారు, లేదు వాళ్ళని బెదిరించేవాళ్ళు, అప్పటికీ మాట అనకపోతే వాళ్ళ పైన అక్రమ కేసులు బనాయిస్తామంటూ పోలీసుల ద్వారా కూడా బెదిరించేవాళ్ళు. ఇవన్నీ కూడా క్లియర్ గా వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ ఆడియోలో కూడా క్లియర్ గా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రతిదీ కూడా రాజ్ న్యూస్ విత్ ప్రూఫ్ మనం చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. అన్ని కూడా ఆధారాలతోనే ఈరోజు మనం ప్రజలకి తెలియజేలాగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగానే డాక్యుమెంట్ ఎవిడెన్స్, ఆఖరికి శ్రీకాంత్కి సంబంధించి రెండో వివాహం చేసుకున్న రీతూ చౌదరికి సంబంధించి డాక్యుమెంట్లో రీతూ చౌదరి పేరుదు ఫోటో కూడా ఆ డాక్యుమెంట్ వెలకమాల, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వెలకమాల ఉంది. దాన్ని కూడా మనం స్క్రీన్ మీద చూపించాము. ఏ రకంగా భూ కబ్జాలకి పాల్పడ్డారు అనే అంశానికి సంబంధించి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో రీతూ చౌదరికి సంబంధించి కూడా దాదాపు 5 కోట్ల విలువ చేసే భూమిని విశాఖలో తన పేర
పేరు మీద రిజిస్టర్ చేయడం అంటే విశాఖలో ఉన్న భూమిని తన పేరు మీద రిజిస్టర్ చేశారు. అది కూడా ఇక్కడ ఇబ్రహీంపట్నం నుంచి రిజిస్టర్ చేయించిన పరిస్థితి ఉంది. అంటే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా మ్యానిపులేట్ చేసుకుంటూ ఈ రకంగా మేనేజ్ చేసుకుంటూ అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అధికారాన్ని దుర్వినియోగం చేశారు అంటాకి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా క్లియర్గా ఆధారాలతో సహా మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాము. ఎన్ని వందల ఎకరాలకు సంబంధించి ఈ రకంగా దాదాపు 600 కోట్ల విలువ చేసే భూముల్ని ఈ రకంగా కాజేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొన్ని వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. బాధితులు కూడా మరికొంతమంది బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో బాధితులందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా బయటకు వచ్చి ప్రభుత్వానికి కొంత ఫిర్యాదు అయితే చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ రకంగా తమ భూమిని కబ్జా చేశారు, ఏ రకంగా తమను బెదిరించారు అనే అంశాలకు సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి చాలా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తాజాగా ఈ ఫిర్యాదులకు సంబంధించి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి అదేవిధంగా కేఎన్ఆర్ కావచ్చు, దాంతోపాటు ధనుంజయ రెడ్డి వీరందరి పేర్లు కూడా ఆడియోలో క్లియర్గా అటు శ్రీకాంత్ కావచ్చు, సింగ్ కావచ్చు ఇద్దరు కూడా మాట్లాడుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళ పాత్ర ఏ రకంగా ఎంతవరకు ఉంది, దీనికి సంబంధించి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ కోకి బినామీగా శ్రీకాంత్ ఉన్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఎంతవరకు ఉంది అంటే ఈ రకంగా బెదిరించి రిజిస్ట్రేషన్లు చేపటాకి అదేవిధంగా డబ్బులు చేతులు మారటానికి గల కారణాలు, ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, ఈ రకంగా రిజిస్ట్రేషన్కి ఎవరెవరు చేతులు మారాయి డబ్బులు అంశానికి సంబంధించి, అదేవిధంగా ఆడిటర్ విజయవాడలో ఉన్న ఆడిటర్ రామారావుకి సంబంధించి ఆడిటర్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన రామారావుకి సంబంధించి కూడా ఇక్కడ కీలకమైన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అతని ద్వారా కూడా కొన్ని డాక్యుమెంట్లు అదేవిధంగా కొన్ని కీలకమైన సమాచారం రాబట్టి ఈ రకంగా ఫేక్ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతం మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. డాక్యుమెంట్ రూపంలో పూర్తి స్థాయిలో అటు అన్ని జిల్లాల ఏపీలో ఉన్న దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఈ రకంగానే అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. స్థానికులను కావచ్చు, అక్కడ ఉన్న ప్రభుత్వ భూమిని కావచ్చు ఈ రకంగా ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఫేక్ రిజిస్ట్రేషన్లు చేసుకుని భూమిని కాజేశారనేది కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఆడియో ప్రూఫ్లు కావచ్చు, డాక్యుమెంట్ ప్రూఫ్ కావచ్చు, కొన్ని వందల డాక్యుమెంట్లకు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా పోలీసుల అదుపులో ఉన్న సింగ్కి సంబంధించి ఏ రకంగా ఇంకొన్ని విషయాలు బయటికి పెట్టే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల విషయం కనుక బయటికి వస్తే పోలీసులు అంటే ఏసీపీ అధికారులు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు, దాంతోపాటు వాళ్ళకి సంబంధించి విచారణకు పిలుస్తారా, అదేవిధంగా అప్పటి వారి పాత్రకు సంబంధించి ఏ రకంగా వ్యవహరిస్తారు, దాంతోపాటు అప్పటి డీజీపీ పాత్ర కూడా దీనిలో అంటే డీజీపీ సతీమణికి సంబంధించిన భార్య పాత్ర కూడా దీనిలో ఉన్నట్టు కూడా ఆడియోలో క్లియర్గా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవన్నీ కూడా ప్రస్తుతం క్రోడీకరించి ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో ఏ రకంగా జరిగినాయో అన్యాక్రాంతమైన భూములకు సంబంధించి అట్లన్నిటిపైన కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది అనే అంశాలకు సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో మరికొద్ది గంటల్లోనే పోలీసులు దర్యాప్తు నుంచి కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ ఎవిడెన్స్ రూపంలో కూడా రాజ్ న్యూస్ చూపిస్తుంది. దానికి సంబంధించి సాక్ష్యాలు అన్ని కూడా క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేశాం. మనం పూర్తి స్థాయిలో సజ్జల అండ్ కోక్ సంబంధించిన భూదందాలు పూర్తి స్థాయిలో మనం చూపించే ప్రయత్నం అయితే చేసాం. అమూల్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.